అన్న భోజనం పెట్టిన అన్న డ్రైవర్ భోజనం పెట్టిస్తానంటే నేను టిఫిన్ అడిగాను పడతాను నేను టిఫిన్ పెట్టి భోజనం చేసి కదా ఆయనే నాకు ఇచ్చారన్న ఇప్పుడు వచ్చాను నా కడుపు కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజైతే మనం ఒక తెలిసిన వ్యక్తితో పరిచయం జరగడం జరిగింది. ఆ అన్నకి అయితే కొంచెం వికలాంగంగా ఉండటం వల్ల ఆకలికి వేస్తుందని అడగటం కానీ నేను భోజనం తిందు కానీ రామని చెప్పా. అయితే అన్న నాకు భోజనం వద్దు, టిఫిన్ అయినా పెట్టించని అన్న కోరడం జరిగింది. దాని నిమిత్తమై మేము హోటల్కి వెళ్తాం. తెలుసా తెలుసా తిమ్మినపేట గోపురం రంగపురం ఇంటింటి అక్కడ దాటగా గోపురం దాటగా గోకారం దాట గణపవారి గుడి అని గోకారం పక్కన ఉంది. దానికి ఇంటికి 1 కిలోమీటర్ వస్తుందా? దానికి దీనికి 3 కిలోమీటర్లు, గణపవరానికి దానికి 4 కిలోమీటర్లు. రమేష్ ఉందా రాపురంలో చిన్న పని చేస్తుంది. కన్యాకుమారి చెప్పని చెప్తా. నాలుగు రోజులు పెట్టాను కాకూడదా? 4 రోజులు పెట్టాను కదా. 4 రోజులు పెట్టి అన్నం తినుకోకుండా అట్టగా ఉన్నా. ఎప్పుడు మర్చిపోను ఎవరు ఎప్పుడు మర్చిపోండి. తిని నీకు ఏం కావాలో అది మొత్తం తిను. నీకు వచ్చినట్టు నీకు ఎంత కావాలంటే అప్పుడు నేను తీసుకుంటా. ఇక్కడ ఆకలి బాధల నుంచి వస్తుంది నాకు తెలిసి. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అది వీడేది వీడి కదా. దేవుడు రాఘపురం రాఘాపురం 4 రోజులు బట్టి అసలు టిఫిన్ కూడా చేయలేవా? రెండింటికి భోజనాలు కానీ బట్టలు కూడా తినాలి. అన్న ఇటు ఇదే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఛానల్ ముందుకెళ్ళి పరిస్థితి బాగున్నప్పుడు మళ్ళీ నేను ఇంటికి వస్తా. నాకు బట్టలు కూడా తీసుకుంటాను.
చూపించడానికి నాకు చాలా డబ్బులు ఇవ్వాలన్నా తీసుకుంటా నమస్తే అండి. మాది రావుపురం అండి. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఒక్కొక్క అడ్రస్లో నేను నాకు కనుక రెండు కలిస్తే ఆయన రోడ్డు జరిగిందా అంటే నేను టిఫిన్గానే వచ్చాను. టిఫిన్ పెట్టించారు ఆయన మీద నేను ఎప్పుడు మర్చిపోలేదు. అన్నకి నేను ఎప్పుడు చూసుకుని అన్నకి ఎప్పుడు సపోర్ట్ చేయండి అన్న. అన్న ఎప్పుడు ప్రేమతో ఉంటాడు. ఎవడో తరువుడైనా కానీ అడుగుతుడైనా కానీ దీనికైతే ఛార్జీ లిమిట్ మనకున్న దాంట్లోనే మళ్ళీ చెప్తున్నాను, మనకున్న దాంట్లోనే తోసినంత ఈ ఛార్జీల నిమిత్తం వెళ్తాయి చేయడం జరుగుతుంది.